ఫ్రీ ఫైర్, స్ట్రీట్ ఫైటర్, షాడో ఫైట్, రియల్ బాక్సింగ్, కార్ రేసింగ్. ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు పిల్లలందరూ ఆడుతున్న గేమ్స్ ఇవే. ఒకరినొకరు కాల్చుకోవడం లేదా ఫైటింగ్లో కొట్టుకోవడం. ఇలా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్కు అతుక్కుపోతున్నారు. ఆటల్లో లీనమైపోయి తమను తాము ఆ విధంగా ఊహించుకుంటున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వారి మెదళ్లలో క్రూరత్వం నిండిపోతుంది. ప్రత్యర్థులను చంపేయాలన్న కసి పెరిగిపోతుంది. దీని ఫలితమే విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ పాఠశాలలో జరిగిన చిన్న గొడవ ఓ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుందరకాడ కార్తికేయ తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 9వ తరగతి చదువుతున్న కార్తికేయ ఓ విషయంపై క్లాస్లో గొడవపడ్డారు. మాటామాటా పెరిగి ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. మరుసటి రోజు పాఠశాల విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో మరోసారి ఘర్షణకు దిగారు. పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అచ్చం మొబైల్ గేమ్స్ లో మాదిరిగానే కొట్టుకున్నారు. తోటి విద్యార్థులు ఇరువురిని విడదీసి సర్ది చెప్పి పంపించేశారు. 10 అడుగుల దూరం నడుచుకుంటూ వచ్చిన కార్తికేయ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న కార్తికేయను తోటి విద్యార్థులు స్థానికుల సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. బార్బర్గా పనిచేస్తున్న సంతోష్ దంపతులకు కార్తికేయ ఒక్కగానొక్క కుమారుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. కార్తీక్ సావుకి కారణమైనటువంటి అభ్యుదయ మేనేజ్మెంట్ వెంటనే కార్తీక్ పై దాడి చేసిన కుర్రోళ్ళు వెంటనే కార్తీక్ సావు కారణమైనటువంటి అభ్యుదయ మేనేజ్మెంట్ వెంటనే కార్తీక్ సావు కారణమైనటువంటి మేనేజ్మెంట్ వెంటనే. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫోన్లు, ట్యాబ్లు ఇవ్వడమే కాక వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి గేమ్లు ఆడుతున్నారో కూడా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదని నిపుణులు చెప్తున్నారు. ఫోన్లు తీసుకున్నా, ఏదైనా మందలించినా తీవ్రమైన కోపం తెచ్చుకోవడం, సహనం కోల్పోవడం లేదా దాడులకు తెగబడ్డం, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఫోన్, ఆన్లైన్ గేమ్ల ప్రభావమేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా గేముల్లోని క్రూరత్వాన్ని ఒంటబట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి ఇంచుమించు 19 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన వరకు కూడా మీరు కంటికి రెప్పలా చూసుకోవాలండి. అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీ పిల్లల్ని ఇప్పుడే మీరు జాగ్రత్త చూసుకోవాలండి. ఈ వయసు ఎలాంటిదంటే చాలా పవర్ఫుల్ అండి. వాళ్ళు ఏది నమ్మితే అది కరెక్ట్ అనుకుంటారండి. అది తప్ప ఉప్పు వాళ్ళకి సంబంధం ఉండదండి. అది జరిగిన తర్వాత వాళ్ళు బాధపడతారు, తర్వాత ప్రయోజనం ఉండదు. అందుకే ముఖ్యంగా ప్రతి పేరెంట్కి మీ పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది. ఇప్పుడు అక్కడ కొట్టుకున్నారు, ఆయనకి ఇప్పుడుకిప్పుడు అలా అగ్రెసివ్నెస్ పెరిగిపోలేదు కదండి. అది ఎప్పటి నుంచో ఉందా అబ్బాయికి. మరి ఆ పేరెంట్స్ ఆ పిల్లలు దొంగతనానికి పాల్పడడం కానీ, ఇంట్లో వస్తువులు పగలగొట్టడం కానీ, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కానీ, స్కూల్కి ఎగ్గొట్టడం కానీ, టీచర్లు చెప్పిన హోంవర్క్ చేయకపోవడం కానీ, ఇవన్నీ మీకు తెలియదా పేరెంట్స్గా? తెలిసినప్పుడు ఎప్పుడు నేను కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మా దగ్గరికి వచ్చే కేసుల్లో ప్రతి స్కూల్కి టీచర్ని మా పిల్లలకి మార్కులు ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. మార్కులు ఏముందండి, ఇవాళ కాదు రేపైనా మార్కులు వస్తాయి, 3 నెలలు చదివితే మార్కులు వస్తాయి. మీరు ఏ రోజైనా ప్రతి పేరెంట్కి నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఏ రోజైనా మీరు స్కూల్కి వెళ్ళి ఒక టీచర్ని, మీ క్లాస్ టీచర్ని వెళ్ళి మా అబ్బాయి ప్రవర్తన ఎలాగుందో అడిగారా? అగ్రెసివ్ బిహేవియర్ ఉందండి ఆ అబ్బాయిలోని. ఎందుకుంది ఏంటంటే ఆ పేరెంట్కి మాత్రం తెలుసండి. మరి ఆ పేరెంట్ టీచర్కి వెళ్ళి మా అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని అడుగుంటే అతగాడు భయపడును. ఒకవేళ టీచరే మీకు చెప్తారండి ఆ పిల్లడు ప్రాణం పోయింది, ఇప్పుడు ఎవరిస్తారండి? ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. అతి గారాబం పిల్లలకు చేటు చేస్తుందని, చిన్నారులపై తల్లిదండ్రుల నియంత్రణ చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న వయస్సులోనే క్రూరత్వాన్ని చూపించే ఆటలు వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారిని ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచి ఆటలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.